కొత్త సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్ ప్రత్యేకంగా మెషిన్ కోసం పోర్ డ్రాప్ పోర్ చేయండి అంతే. ఇది 100% మొండి మరకల్ని పోగొడుతుంది మెషిన్ లోనే. బయటికి వెళ్ళి సర్ఫ్ ఎక్సెల్ తీసుకురా. ప్రపంచాన్ని కళ్ళతో కాదు మనసుతో చూసేవాడే నిజమైన మనిషి. ట్రిపుల్ ఎక్స్ సోప్, సంస్కారవంతమైన సోప్. ట్రిపుల్ ఎక్స్ తీసుకురా. ఇక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ మేనేజర్స్ ఎక్కడ దొరుకుతారు? ఎక్స్క్యూజ్ మీ సర్. రే తమ్ముడు, ప్లీజ్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఇప్పుడు మెరవండి, ప్రపంచానికి చూపించండి. ఆమెలానే మీరు జాయిన్ అవ్వండి. ఇవేమి కాదు కానీ రింగ్ తీసుకొచ్చి. ఆఫీస్ డ్రెస్సింగ్, ఇంటర్వ్యూ ఏంటో నువ్వు ఏది సరిగ్గా చెప్పు. మా అన్నయ్య ఏదో తెమ్మని చెప్పాడే, ఏం చెప్పాడో గుర్తు రావట్లేదు. ఏంటో ఏది గుర్తుండి సావదు. వీళ్ళు అడిగితే తిడతాడు. ఏం చెప్పాడు? అమ్మో వచ్చాడు. ఎక్కడెక్కడ తిరుగుతావేంట్రా? రింగ్ తీసుకురామని చెప్పాను కదా. రిన్నురా, రిన్ను రిన్ను రిన్రా, రిన్ తీసుకొచ్చి. మర్చిపోతే వచ్చి అడగచ్చు కదా. ప్రతిదీ 4-5 సార్లు చెప్పాలి నీకు. అసలు ఎందుకు పనికి వస్తావు నువ్వు? ఆ ఏడు మాకు ఎందుకు? ఎలాగే కాసేపు నేను తిట్టింది మర్చిపోతావు కదా. ఎవరండి మీరు? ఎక్కడున్నామండి? అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? అండి ఏంట్రా సారన్? ఎవరు సార్ మీరు? అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? మనం ఎక్కడున్నాం సార్? క్వశ్చన్స్ నువ్వు అడగడానికి తీసుకురాలేదు, నేను అడగడానికి తీసుకొచ్చాను. సార్ అసలు ఎందుకు మీరు ఎవరు సార్? ఇప్పుడే చెప్పారు కదా క్వశ్చన్స్ అడగద్దని. అంటే సార్ డిటెక్టివ్ అని చెప్తే ఆన్సర్ చెప్పా? కొన్ని రోజుల క్రితం ఒక మర్డర్ జరిగింది. అక్కడ దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో నువ్వే కనిపిస్తున్నావు. ఆ మర్డర్ నువ్వు చూసావా? సీసీటీవీ ఫుటేజ్లో పడ్డానా? బాగున్నానా? మర్డర్ జరిగిందా? చచ్చిపోయాడే బతికి ఉన్నాడా? నువ్వు ఆ మర్డర్ చేసి నన్ను చూసావు కదా, చెప్పు వాడు ఎలా ఉంటాడు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడిని మేము పట్టుకుంటాం. నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. చూడు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. వాడు ఎలా ఉంటాడు చెప్పు. నిజంగానే గుర్తులేదు సార్, నన్ను వదిలేయండి సార్. నన్ను సరిగ్గా చూడు, నీకు నిజంగా వాడు గుర్తు రావడం లేదా? వాడిని తీసుకెళ్ళిపో.
ఈరోజు నీ మధ్య మరపు నిన్ను కాపాడింది. నువ్వు ఎంక్వైరీ చేసింది కరెక్టేనయ్యా. వాడికి నిజంగానే మతిమరుకున్నట్టుంది. ఒకవేళ వాడు మటర్ చూసినా వాడి వల్ల మనకు యూజ్ లేదు. అయితే ఎలా సార్? ఇప్పుడు క్రిమినల్ ఎలా పట్టుకుంటాం? చూద్దాం, ఎంక్వైరీ చేద్దాం. దొరుకుతాడులే. ఓకే సార్. ఎరా నువ్వు తిట్టిన నెల వెళ్ళిపోయావా? వచ్చేసా. నన్ను తిట్టావా? మర్చిపోయాను. సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్పండి సార్. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో. ఓకే సార్. స్ట్రైట్గా వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వెళ్ళాలా రైట్ వెళ్ళాలా ఏంటో సార్, మర్చిపోయాను. ఎలా వెళ్ళాలో కొంచెం చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? అదే సార్ తెలియట్లేదు. నువ్వెక్కడికి వెళ్ళాలా నాకే తెలుస్తుందయ్యా. సారీ సార్. అడ్రస్ అడిగింది వాడిని కాదు, నన్ను. ఓ అవునా? ఇదిగో నువ్వు ఇచ్చిన స్లిప్. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకో. అర్థమైందా? స్ట్రైట్గా వెళ్ళి రైట్ ఓకే తీసుకో. సార్. ఓకేనా? ఓకే, స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటా. ఆ రోజు మనం వదిలేసి మంచి పని చేశాం సార్. లేకపోతే వాడికి ఆ మర్డర్ చేసినట్టు గుర్తు రావాలంటే అదే మర్డర్ 4 సార్లు జరగాలి. నిజమే సార్.